ఇటుగా మంచిర్యాల జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లాలో కొనసాగుతున్న సమ్మె నేపథ్యంలో బస్సులను నడిపేందుకు అధికారులు కాంట్రాక్టు డ్రైవర్లను వినియోగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బస్సు నడపాలని చెప్పినప్పటికీ డ్రైవర్ వినకపోవడంతో ఏసీపీ ప్రకాష్ ఆగ్రహానికి లోనై డ్రైవర్పై చేసుకున్నట్లు బాధితులు ఆరోపించారు. దీంతో మంచిర్యాల ఆర్టీసీ డిపో ముందు కాంట్రాక్టు డ్రైవర్లు కండక్టర్లు ఆందోళనకు దిగారు. అధికారులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. అందరం ప్రైవేట్ డ్రైవర్లు అక్కడ ఆగినాం. అక్కడ ఉన్న తర్వాత డిఎం సార్ ఏమన్నాడు అంటే రిపోర్ట్ చేసిన అందరు లోపల రండి, మీరు సర్వీస్ చేయాలన్నారు. సరే సార్ అని చెప్పేసి వచ్చేసిన తర్వాత ఏమనంటే సిఎం మేడం గారు డిఎం గారు ఏమన్నా ఒక్కొక్క ట్రిప్ అయితే మీరు ఆపరేట్ చేయండి బాబు, మీరు కుదర రిపోర్ట్ చేసిన కదా, రిపోర్ట్ చేయకుంటే మేము ఏమన్నా రిపోర్ట్ చేసిన ఒక్కొక్క బండి మీరు బండి నడిపించాలన్నాడు. నడిపించాలని మాకు డెసిసార్ ఇచ్చి మమ్మల్ని సపరేట్గా ఉమ్మన్నారు. కండక్టర్ ఎక్కడో మమ్మల్ని ఉమ్మన్నాడు. ఉమ్మంటే మేము అన్నాం కదంటే కండక్టర్ సీట్లో కూకుంటే కండక్టర్ మాట్లాడినప్పుడే ఒక్కొక్కరు కింద పడిపోతారు. దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? కండక్టర్ మీద ఆమె పడుతుంది. ఇప్పుడు కండక్టర్ లేకుండా మమ్మల్ని ఒక్కలే ఇవ్వమంటారు. రేపు ఏమన్నా కింద పడుతుంది కావచ్చు. అది ఎప్పుడు ఎవరిది బాధ్యత? రన్నింగ్లో పోతుంటే ఎవరిది బాధ్యత? మా మీద పడుతుంది కదా సార్. మేము కొద్దిగా ఆలోచించుకుంటా ఉన్నాం. మీకేం కాదు, మీరు పొంగ మీరు బస్ స్టాండ్లో ఎగురు, రోడ్డు మీద ఎవరు అన్నాడు. రోడ్డు మీద ఎవరు అంటే ఎవరన్నా మధ్యలో కలిసి వెళ్ళి చేస్తారు. ఏమన్నా ప్యాసింజర్తో ఇబ్బంది అవుతుంది. మరి అప్పుడు ఎవరు బాధ్యత సార్? ఎవరైనా బండతో కొట్టాడు ఎందుకు తిరుగుతారని అప్పుడు ఆ పెనాల్టీ మా మీద వేస్తారు మా ఓనర్ గారు. మేము ఓనర్ కూడా ఒక మాట చెప్తాము. మరి ఏమన్నా అయితే మాకు సంబంధం లేదు సార్, ఎవరైనా పొమ్మంటారు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పోతాం, కాకపోతే రోడ్డు మీద ఏమైనా జరిగితే మాత్రం మాకు సంబంధం లేదు సార్ అని చెప్తామని మేము బయటకు వచ్చాం. డిఎం గారితో చెప్పి బయటకు వస్తుంటే ఆ పోలీస్ సార్ ఏమంటుండు, అరే మీరు అటెందుకు పోతుండ్రా, ఏమన్నా మాట్లాడుకోరా అన్నాడు. సరే సార్ అందరూ వెళ్ళిపోయారు, మాట్లాడతాను సార్ అని నేను. సార్ ఏమన్నాడు, మీకు ఏమన్నా అయితే మేము పోలీసు వాళ్ళు మేము ఉన్నాం కదా అంటే, సార్ మీరు ఇక్కడ బస్ స్టాండ్ అంటే మీరు ఉండరు, పోంగ రన్నింగ్లో ఎవరన్నా కొద్దిగా డ్రింక్ చేసో లేకపోతే ఎట్లా లొల్లి పెట్టుకుంటారు. మామూలు ఉన్నప్పుడే లొల్లి పెట్టుకుంటాం డ్రైవర్ తోటి. ఇప్పుడు ఇలాంటి టైంలో ఏమైనా లొల్లి పెట్టుకుని మా మీద కొడితే మా బాధ్యత ఏంటి సార్? మేము ఎవరు చెప్పుకోవాలి? ఓనర్ కూడా ఒక మాట చెప్తామని మేము బయటకు వచ్చినాం. నిన్ను ఎవరు కొడతారా? మేము ఉన్నాక నిన్ను ఎవరు కొడతారా? నువ్వు ఎక్స్ట్రా మాట్లాడితే అరే ఇట్లా అని పెట్టుకురా అన్నాడు. అది కాదు సార్, మా బాధ్యత, మా ప్రాబ్లమ్స్ మేము చెప్పుకోవాలి కదా. వాళ్ళకి ఒక మాట చెప్పుకోతాం సార్ అని మేము అన్నాం. మమ్మల్ని నాకు అరే ఇటు ఎక్స్ట్రా మాట్లాడితే ఇటు తీసుకురా, ఈయన పట్టుకురారా, ఈ లోపల ఏంటిరా అని, అరే వాడుకోవరే నువ్వేం మాట్లాడు ఇరా, అరే అవులే ఇరా ఇట్రా అని పిలిచి నన్ను ఈడ ఉన్న నచ్చి గుద్దింది సార్ నన్ను. ఏసీపీ సార్ రెడ్డిగా ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏంటి సిచ్యువేషన్ అక్కడ? పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ వాళ్ళు కార్మికులు కూడా ధర్నా చేస్తున్నట్టు కూడా సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏంటి ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ? ఆర్టీసీ కార్మికుల సమ్మె మొత్తం ఉద్రిక్తతకు దారితీసిందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. మంచిర్యాల డిపోలో 468 మంది కార్మికులు ఉన్నారు. 148 బస్సులున్నాయి. మొత్తానికైతే ఉదయం నుంచి డిపో వద్దకు వచ్చినటువంటి కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఒక పక్క ప్రైవేట్ డ్రైవర్ల ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని వారిని బస్సులు నడిపేందుకు మాత్రం అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రైవేట్ డ్రైవర్లను ఏదైతే ఉన్నారో వారంతా డిపోకు చేరుకున్నారు. అక్కడికి వచ్చినటువంటి వారిని ఏదైతే రెగ్యులర్ ఆర్టీసీ డ్రైవర్లు ఉన్నారో వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు, మీరు ఎవరు కూడా బస్సులను నడపకూడదు, దీనివల్ల మాకు ఇబ్బంది అవుతుందని చెప్పే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా కొంత వెనుకడుగు వేసినటువంటి డ్రైవర్లను అక్కడ ఉన్నటువంటి ఏసీపీ ప్రకాష్ చెంపపైన కొట్టడంతో మాత్రం ఆందోళనకు దారితీసింది. మొత్తానికైతే ఆందోళనకు దిగారు. గంట పాటు ఆందోళన చేశారు. అక్కడ నుండి ఏసీపీ ప్రకాష్ ఇలా జారుకున్నారు. దాంతో అక్కడ ఉన్నటువంటి సిఐ ఏదైతే ఉన్నారో ఆ సిఐ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. గంట పాటు ఉద్రిక్తతకు దారితీసింది. మొత్తానికైతే బస్సులు అక్కడే ఆగిపోయాయి. మంచిర్యాల బస్ స్టాండ్ చాలా రద్దీగా ఉంటుంది. అక్కడ నుండి మంచిర్యాల నుండి ఆపరేట్ అవుతుంది. ఇటు ఆదిలాబాద్ కానీ, లక్షపేట, మంచిర్యాల, కుమరంభీం జిల్లాతో పాటు గోదావరికని కూడా వెళ్తూ ఉంటారు. ఇటు సింగరేణి కార్మికులు ఉదయం ఎవరైతే డ్యూటీలకు వెళ్ళవలసి ఉన్నారో వారంతా కూడా డ్యూటీలకు 2 వీలర్ల ద్వారా, ఆటోల ద్వారా వెళ్ళవలసి వచ్చింది. మొత్తానికైతే ఈ రోజు బస్సులు మాత్రం కదలలేని పరిస్థితి ఉంది. ప్రైవేట్ డ్రైవర్లు ససేమిరా అంటున్నారు, విధులకు హాజరు కామని చెప్తున్నారు. వారు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇప్పటి వరకు అయితే ప్రైవేట్ బస్సులు కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా చర్చలు జరుగుతున్నాయి. వాటితో చర్చలు సఫలమైతే తప్ప ప్రైవేట్ బస్సులు బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. మొత్తానికైతే దీనికి ఏసీపీ ప్రకాష్ అతన్ని కొట్టడం వల్లనే ఈ సమస్య వచ్చిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.
మిమ్మల్ని అడ్డుకున్నారని చెప్పారు ఇక్కడ